ఇక ఉద్యోగ ప్రకటనలో కసరత్తు ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదన స్వీకారం. మరి బీసీల సంగతి ఏంది? బీసీ 42%, బీసీ 42% సంగతి ఏంది? ఇద్దేలకుండా ఉద్యోగ ప్రకటనలు ఏంది? ఇక్కడ ఎట్టి పరిస్థితిలో బీసీల ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము. ఈ డ్రామాలు బంద్ చేయాలి. త్వరలో 20,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి పరిపాలన కసరత్తు మొదలైంది. కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం నియామక సంస్థలు కార్యాచరణ చేపట్టాయి. 2024-25 ఏడాదికి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా అప్పటికే ప్రభుత్వం గుర్తించి పంపించిన ప్రతిపాదనలో మార్పు చేర్పులు జరుగుతున్నాయి. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఖాళీల వివరాలు తెప్పించుకొని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఇక త్వరలో 20,000 ఇగో మా 42% రిజర్వేషన్ ఇచ్చేదాకా మీ ఈడబ్ల్యూఎస్ కోటా ఆపండి అంతే. నేను చెప్తున్నగా ఇది మలిదశ బీసీ ఉద్యమానికి ఈ నోటిఫికేషన్లు నాంది కాబోతాయి. మీరు చూడండి, రాష్ట్రం అగ్గిగుండం లెక్క మండకపోతే అడుగుర్రి మరో ఉద్యమం లాగా మీరు ఈ డ్రామాలు చేస్తే. బ్యాక్లాగ్ పోస్టులు కూడా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది. దాని ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు ప్రభుత్వ విభాగాలు ఖాళీలను గుర్తించి పంపిస్తూ ఉన్నాయట. ఇక ఉద్యోగ ప్రకటనల కసరత్తు అంటున్నారు. మా లెక్క మాకు తేలే వరకు, మా 42% వాటా మాకు తేలే వరకు మీరు ఉద్యోగాల ప్రకటనలు ఇంకొకటి ఉద్యోగాలని భర్తీ చేసుకున్నాకే కరగనాకెత్తాను మాకు రిజర్వేషన్ ఇచ్చి ఇంకా మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మేమేం చేసుకోవాలి? ఇంకా ఇప్పుడే ఇచ్చేసేది. ఒకవేళ 42% ఇచ్చే ఇప్పుడు ఇచ్చేది 42% నోటిఫికేషన్ కూడా ఇచ్చుకోరు.